హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి మనం రెగ్యులర్గా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్లో కండక్ట్ చేస్తూనే ఉన్నాం. కామన్ సబ్జెక్ట్ అయినటువంటి సైకాలజీ అండ్ మెథడాలజీ గురించి ప్రజెంట్ క్లాసెస్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. సో రీసెంట్గా 2 క్లాసులు ఆల్రెడీ నిర్వహించడం జరిగింది. సో శిశు వికాసం గురించి, చైల్డ్ డెవలప్మెంట్ గురించి. సో ఆ క్లాసులు ఎవరైనా చూడకపోతే చూడండి. ఫస్ట్ చాప్టర్ పెరుగుదల, వికాసం, గ్రోత్ గురించి మనం ఇవ్వడం జరిగింది లెసన్స్. సో మీరు ఇన్ కేసు ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉంటే ముందు ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏపీ టెట్ అండ్ డిఎస్సి కొడితే మీకు ఆ వీడియోలు వస్తాయి. సో వాటిని చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏంటంటే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి చాప్టర్ ఏంటంటే అది చాప్టర్ 2, వికాస సూత్రాలు లేదా వికాస నియమాలు. ఈరోజు మనం దాని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. సో ఆ వికాస సూత్రాలు, వికాస నియమాల గురించి మనం కంప్లీట్గా నేర్చుకోవడానికి ముందుగా, మనం ఆ పీడిఎఫ్ ఫామ్లోకి వెళ్ళడానికి ముందుగా మరి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫీజులు కట్టి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులకి మన ఛానల్ని రికమెండ్ చేయండి, వీడియోలు షేర్ చేయండి, లేదా పీడిఎఫ్ ఫామ్స్ని షేర్ చేయండి. వాళ్ళు ఉద్యోగం సంపాదించడంలో మా వంతు బాధ్యతను మమ్మల్ని నిర్వర్తించనివ్వండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇది పాసిబుల్ అవుతుంది. అంత మాత్రమే కాదండి, వికాస సూత్రాలు యొక్క నియమాలు ఈ లెసన్ చెప్పేటప్పుడు మీకు పీడిఎఫ్ ఫామ్ అనేది అందుబాటులో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కావాల్సినటువంటి వారు డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. అయితే వీడియో కూడా ఒకసారి పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు, ఎండింగ్ వరకు మీరు వినండి. ఎందుకంటే ఎన్నో ముఖ్యమైనటువంటి పాయింట్లు, ప్రతి పాయింట్ కూడా మేము డాక్యుమెంటరీ రూపంలో తయారు చేయాలి. ఎక్స్ప్లెనేషన్లో ఎన్నో పాయింట్లు మీకు రేజ్ అవుతాయి, మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. సో అవన్నీ వింటే ఏంటంటే మీరు చదివేటప్పుడు కంటే వింటే మీకు ఎక్కువగా మీకు అర్థమవుతుంది, ఎక్కువ సమయం మీకు జ్ఞాపకం ఉంటుంది, ఎక్కువ కాలం. సో తర్వాత మీరు ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం వీడియో కూడా ఎండింగ్ వరకు చూడటానికి మీరు ట్రై చేయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడటానికి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది, ప్లస్ ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది. సో కరెక్ట్గా మీరు దాన్ని ఫాలో చేయగలరు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఒక చిన్న సజెషన్. ఇన్ కేసు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, సరే చేయగలిగితే. ఎనీవే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఇష్టమైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అట్లా మాత్రమే కదా, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫర్దర్గా మనం ఏదైనా డీటెయిల్స్ చర్చించాలనుకుంటే అక్కడ మనం చర్చించవచ్చు. మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు, ఏదైనా వీడియోలు చేయాలి వగైరా వగైరా ఇవన్నీ కూడా. సో ఈరోజు మనం మరి క్లాస్లోనికి మనం వెళ్దాం. సో క్లాస్ వచ్చేసి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న చాప్టర్ 2, వికాస సూత్రాలు లేదా నియమాలు. సో మనం పీడిఎఫ్లోకి వెళ్ళి లెసన్ విందాం. సో వెల్కమ్ బ్యాక్. పీడిఎఫ్లోకి మనం వచ్చేసాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. ఇన్ ద చాప్టర్ ఈజ్ చాప్టర్ 2, వికాస సూత్రాలు, డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ డెవలప్మెంట్ లాస్. సో దీని గురించి మనం ఈరోజు వికాస సూత్రాలు లేదా వికాస నియమాలు, దీని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఈరోజు. సో ఆల్రెడీ పెరుగుదల, వికాసం, గ్రోత్, పెరుగుదల, వికాసం, పరిపక్వత, వీటి గురించి మనం ఆల్రెడీ క్లాసెస్ కండక్ట్ చేసాం. సో వాటిని కూడా మీరు చూడండి. మరొక మారు మీకు రిమైండ్ చేస్తున్నాను. ఓకే, మనం వికాస సూత్రాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఒక వ్యక్తిలో మనం గమనించేటువంటి అంశం అతని ప్రవర్తన. ఒక వ్యక్తిలో మనం గమనించేటువంటి అంశం ఏదైనా ఉంటుంది అంటే అతని ప్రవర్తన మనం ముందుగా గమనిస్తాం. సో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనని శాసించేటువంటి అంశాలే ఈ పెరుగుదల, వికాసం, పరిపక్వత నేను మనం చెప్పుకున్నాం. సో వ్యక్తి యొక్క ప్రవర్తన శాసించేటంటే వ్యక్తి యొక్క ప్రవర్తన దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అతని పెరుగుదల మీద, అతని వికాసం మీద, అతని పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ అంశాలు అంటే ఈ శిశు వికాసానికి, ఈ సైకాలజీ గురించినటువంటి అంశాలు, ఈ పెరుగుదల, వికాసం, పరిపక్వతల గురించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఉపాధ్యాయులైనటువంటి వారు, మీరు ఆల్రెడీ ఉపాధ్యాయుల వృత్తి కొరకు సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి మీకు తప్పనిసరిగా తేలాల్సినటువంటి అంశం అనమాట. అందుకే దీన్ని ఒక సబ్జెక్టుగా పెట్టడం జరిగింది. సో ఈ ఉపాధ్యాయులైనటువంటి వారు దీన్ని అధ్యయనం చేయడం వల్ల, అంటే దీన్ని నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి కలిగేటువంటి లాభం ఏంటి, వాళ్ళకి ఏ విధంగా దోహదపడుతుంది అంటే విద్యార్థి యొక్క వివిధ స్థాయిలను అనుసరించి ఆయా దశలలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా బోధనా కార్యక్రమాలు ప్రవేశపెట్టవచ్చు. అంటే విద్యార్థులు వివిధ స్థాయిలు అంటే ఒక క్లాస్ రూమ్లో సపోజ్ ఒక 50 మంది చిల్డ్రన్స్ ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు.
ఒకటి క్లాస్ ఫస్ట్ వచ్చేంత వికాసం ఉంటుంది, ఒకటి క్లాస్ లాస్ట్ వచ్చేంత వికాసం ఉంటుంది. సో ఇట్లా రకరకాల వికాసాలు ఉంటాయి. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకంగా ఉంటాడు కాబట్టి అందరికీ కలిపి మరి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దశలో ఉంటాడు కాబట్టి ఆయా దశలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఆ వికాస స్థాయిలను అనుసరించి మీరు వారికి ఆ జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా మీరు బోధనా కార్యక్రమాలను ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. సో అలా ప్రవేశపెట్టడం ద్వారా మీరు ఇంకా చెప్పాలనుకుంటే బెస్ట్ టీచర్ ఆఫ్ ది ఇయర్ అయిపోతారు. సో ఆ విధంగా అంటే మంచి ఇది ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో ఆ విధంగా మీకు ఈ వికాసం గురించి, పెరుగుదల గురించి, పరిపక్వతల గురించి, వికాస సూత్రాల గురించి, ఇంకా రాబోయేటువంటి ప్రతి పాఠం గురించి నేర్చుకోవడం అది మీకు ఎంతగానో దోహదపడుతుంది టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత. కాబట్టి ఆ విధంగా నేర్చుకోవడం ద్వారా విద్యార్థికి వారి యొక్క మార్పులను, వారి యొక్క దశలను ఆధారంగా చేసుకుని వారి యొక్క మార్పులకు అనుగుణంగా ఈ బోధనా కార్యక్రమాలను మీరు ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. సో శారీరక పెరుగుదలను, అదేవిధంగా మానసిక పరిణతి, సాంఘికముగా, అదేవిధంగా ఉద్వేగ వికాసాలన్నీ కూడా శారీరక పెరుగుదల, పరిణతి, మానసిక పరిణతి, సాంఘిక ఉద్వేగము, సాంఘిక వికాసము లేదా ఉద్వేగ వికాసం ఇవన్నీ కూడా కొన్ని నియమాలకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. వాటిని పెరుగుదల వికాస నియమాలు అంటారు. సో ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో పెరుగుదల వికాస నియమాలు అంటే ఏంటి సో అడుగుతారు. లేదా పైన ఉన్నటువంటి బిట్ శారీరక పెరుగుదల, మానసిక పరిణతి, సాంఘిక మరియు ఉద్వేగ వికాసాలు కొన్ని నియమాలకు ఆధారంగా జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఏమంటారు, ఆ నియమాలను ఏమంటారు? సో పెరుగుదల వికాస నియమాలు అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం అనమాట. సో వికాసం అనేది విస్తృతమైనది, ఇది ఒక జీవితాంత ప్రక్రియ. అంటే వికాసం అనేది ఒక గిరిగీసి దాని లోపలే ఉంటుందండి మనం అనకూడదు అనమాట. అంటే అలా ఉండేటువంటిది కాదు వికాసం అనేది, విస్తృతమైంది. మనం అంచనా వేయలేం, దాన్ని ఊహించగలం కానీ అంచనా వేయలేం. సో ఆ వికాసం అనేది మనం ఊహించగలిగే స్థితిలోనే ఉంటుంది, దాన్ని ఎప్పటికీ కూడా కరెక్ట్గా మనం అంచనా వేయాలి. ఎందుకంటే అది విస్తృతమైంది, అంత మాత్రమే అది జీవితాంతం అది జరిగేటువంటి ప్రక్రియ. అంటే మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా అది జరుగుతూనే ఉంటుంది అనమాట. అది జీవితాంత ప్రక్రియ. కాబట్టి వికాసం అనేది జీవితాంత ప్రక్రియ. కాబట్టి వికాసం అనేది కొన్ని నియమాలు, ఈ జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ అనేటువంటి ఈ వికాసం కొన్ని నియమాలను లేదా కొన్ని సూత్రాలను అనుసరించి జరుగుతూ ఉంటుంది. ఎలా పడితే అలా జరగదు, వాటికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ కొన్ని సూత్రాలు ఉంటాయి, కొన్ని నియమాలను అనుసరించి జరుగుతూ ఉంటుంది. ఇది మానవులందరిలో కూడా వర్తించేటువంటి సూత్రాలే. నాకొకటి, మరొక వ్యక్తికి మరొకటి, లేకపోతే ఇంకొక వ్యక్తికి ఇంకొకటి, అట్లాగే ఉండవు. ఇవి కామన్గా ప్రతి వ్యక్తికి కూడా ఇవే వికాస సూత్రాలు అనేవి ఉంటాయి, అందరికీ వర్తించేటువంటి సూత్రాలు ఇవి. అయితే ఈ సూత్రాలు వ్యక్తి యొక్క వికాస స్వభావాన్ని వివరిస్తూ ఉంటాయి. ఎందుకోసం ఈ సూత్రాలంటే ఆ వ్యక్తి యొక్క వికాస స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎగ్జామిన్ చేయడానికి, వివరించడానికి తగినటువంటి సహాయాన్ని ఈ సూత్రాలు అనేవి మనకు అందజేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ వికాస సూత్రాలు అనేటువంటివి ఎన్ని ఉంటాయి? ఆ వికాస సూత్రాలు ఎన్ని ఉంటాయి అంటే, వికాస సూత్రాలు అనేవి 10 సూత్రాలు ఉంటాయండి. వికాస సూత్రాలు ప్రాముఖ్యంగా 10 లేదా 10 నియమాలు ఉంటాయి. ఈ నియమాలను అనుసరించే ప్రతి ఒక్క యొక్క వికాస స్థాయి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వికాస స్థితిని మనం ఎగ్జామిన్ ఎలా చేయొచ్చు అంటే అవన్నీ కూడా ఈ 10 సూత్రాల కిందకే వస్తాయి. సో ఈ 10 సూత్రాలను కనుక మనం తెలుసుకుంటే సో మనం అవన్నీ కూడా మనం అవగాహన చేసుకోగలం. ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది. ఒక వ్యక్తి అంటే ఒక లైన్ ఇచ్చి, ఒక వ్యక్తి గురించి ఒక లైన్ ఇచ్చి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ సందిగ్ధతలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వికాస సూత్రం ఏంటి అని అడుగుతారు. ఒక వ్యక్తి గురించి ఒక లైన్ ఇచ్చి ఆ లైన్లో ఉన్నటువంటి విషయానికి మ్యాచ్ అయ్యేటువంటి వికాస సూత్రం ఏదని అడుగుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అప్పుడు మనకు ఆ సూత్రాల గురించి తెలియకపోతే మనం ఆన్సర్ చేయలేం కదా. కాబట్టి అది తెలియాలి, మన గురించి కాదు, పిల్లల గురించి, అందరి గురించి మనం ఈ సూత్రాలు తెలుసుకోవటం మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అనమాట. కాబట్టి ఈ వికాసం అనేది ఇది విస్తృతంగా ఉండేది, జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈ వికాసం అనేది కొన్ని నియమాలు, సూత్రాలను అనుసరించి జరుగుతుంది. ఆ సూత్రాలను, నియమాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అంత మాత్రంగా ఇవన్నీ మనుషులందరూ కూడా సాధారణంగా ఉండేటువంటి సూత్రాలే. ఈ సూత్రాలు ఉండటం ద్వారా ఈ సూత్రాలను బట్టి వ్యక్తి యొక్క వికాస స్వభావాన్ని మనం వివరించవచ్చు. కాబట్టి ఆ సూత్రాలు ఏంటి, ఆ నియమాలు ఏంటి, ఆ 10 సూత్రాలు, ఆ 10 నియమాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.
సో ఏంటి ఆ 10 రకాల నియమాలు, వికాస నియమాలు లేదా సూత్రాలు అంటే, మొదటిది వికాసం క్రమానుగతమైంది, రెండవది వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగేటువంటి సంచిత ప్రక్రియ, మూడవది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం అనేది సర్వశక్తుల సమ్మేళనం, ఐదవది వికాసం 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తూ ఉంది, ఆరవది వికాసం సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది, ఏడవది ఏంటి వికాసం అనేది అనువంశికత పరిసరాల పరస్పర చర్య ఫలితం. కాబట్టి వికాసం క్రమానుగతమైంది, వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగేటువంటి సంచిత ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం సర్వశక్తుల సమ్మేళనం, వికాసం 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది, వికాసం సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది, వికాసం అనువంశికత మరియు పరస్పర చర్య ఫలితం, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, 8వది వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు, 9వది వికాసం అన్ని దశలలో కూడా ఒకలా ఉండదు, 3వది వికాసం అనేది జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. సో ఈ 10 సూత్రాలు తెలిస్తే ఒక వ్యక్తి యొక్క వికాస స్థాయిని మనం ఎగ్జామిన్ చేయొచ్చు అనమాట. సో ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్టు దీని మీద వస్తుంది, 2 బిట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు, అయితే రెండోది రావచ్చు రాకపోవచ్చు తెలియదు, కానీ ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. కాబట్టి 10 సూత్రాల గురించి వాటిని ఎలాగ మనం గ్రహించవచ్చు, ఆ సూత్రాలు వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి, ఇవి మనం ఇప్పుడు ఒక్కోటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో మొదటిది ఏంటి, వికాసం క్రమానుగతమైంది. వికాసం క్రమానుగతమైందండి, లేదా వికాసం అనేది ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం క్రమానుగతమైంది లేదా ఖచ్చితమైనటువంటి నమూనాను అవలంబిస్తుంది అంటే ఏంటి, వికాసం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంటుంది, ఆ క్రమమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఒక నమూనాను అవలంబిస్తుంది, ఖచ్చితమైనటువంటి విధానంలోనే జరుగుతూ ఉంటుంది. సో మన పాయింట్స్ చూద్దాం. మానవ వికాసం ఒక క్రమ పద్ధతిలో అనేక దశల గుండా సాగుతుంది. అంటే మానవ వికాసం ఒక క్రమ పద్ధతిలో అనేక దశల గుండా సాగుతుంది అంటే అర్థం ఏంటి, వికాసం అనేది జరుగుతూ ఉంటుంది, అయితే ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది, ఒక క్రమం ప్రకారం జరుగుతూ ఉంటుంది, అయితే ఇది అనేక దశల గుండా సాగుతూ పోతూ ఉంటుంది. అంటే ముందు పుట్టినటువంటి వ్యక్తి శైశవ దశలో ఉంటాడు, తర్వాత బాల్య దశలోకి వెళ్తాడు, తర్వాత యవ్వన దశలోకి వెళ్తాడు, కౌమార దశలోకి వెళ్తాడు, ఇలాగా అతని యొక్క దశలు అనేవి మారుతూ ఉంటాయి. ఆ దశలో మారుతూ ఉన్నప్పటికీ కూడా అతనిలో వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ శైశవ దశ మనం గురించి మనం విందాం. శైశవ దశలో ఏంటి, వ్యక్తి ముందు శిశువు ఏంటి ముందు పాగుతుంటాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత మోకాళ్ళ మీద పాకడానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత లేచి నిలబడతాడు, తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెత్తాడు, ఇట్లాగనమాట. సో ఇవన్నీ ఏంటి, ఒక క్రమంలో జరుగుతూ ఉండేవి, ఒక క్రమంలో జరుగుతూ పోతూ ఉండేవి. అయితే ఇది అనేక దశలు. సో ఆ విధంగా శైశవ దశలో ముందు పాకటం నేర్చుకున్నటువంటి వ్యక్తి తర్వాత కొద్దిగా నడవటం, పరిగెత్తడం, ఇంకేవేవో చేస్తూ ఉంటాడు యవ్వన దశకి వెళ్ళిపోయే సమయానికి. సో ఆ విధంగా ఒక క్రమ పద్ధతి, వాటిలో కూడా ఒక క్రమ పద్ధతిని ఆయా దశల గుండా సాగిపోతూ ఉండేటువంటిది ఈ ప్రక్రియ అనమాట. కాబట్టి వికాసం క్రమానుగతమైంది, అయితే అది ఆయా దశల గుండా సాగిపోతూ ఉంటుంది అన్నమాట. రెండవ పాయింట్ ఇందులో చూస్తే, వికాసం ఒక నిర్దిష్టమైన క్రమాన్ని పాటిస్తుంది. అంటే వికాసం క్రమమైనటువంటి పద్ధతిలో సాగుతున్నప్పటికీ కూడా అది ఒక నిర్దిష్టమైనటువంటి వరుస క్రమాన్ని అది పాటిస్తుంది. ఏంటి నిర్దిష్టమైనటువంటి వరుస క్రమం, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, శిశువు ఉన్నాడు, శిశువు పుట్టంగానే పాకుతాడు కానీ లేచి నడవడం ముందు వ్యక్తి, అదనమాట వరుస క్రమం అంటే ముందు పాకుతాడు, తర్వాత మోకాళ్ళ మీద పాగుతాడు, తర్వాత లేచి నిలబడటానికి ప్రయత్నం చేస్తాడు, సో స్టాండ్ అయిన తర్వాత అతను నడుస్తాడు, ఆ తర్వాత పరిగెత్తుతాడు. ఇది వరుస క్రమం అనమాట. అంతేగాని పుట్టంగానే పరిగెత్తడం, పుట్టంగానే నడవటం, ఆ తర్వాత పాకటం ఇట్లాంటివి చేయడు. ముందు ఏంటంటే ఇది నిర్దిష్టం అనమాట, ఇది ఖచ్చితంగా ఈ విధంగానే జరగాలి. ముందు పాకాలి, ముందు మోకాళ్ళ మీద పాకాలి, తర్వాత నిలబడాలి, తర్వాత నడవాలి. ఇవి నిర్దిష్టంగా ఖచ్చితమైన ఈ విధంగానే జరగాలి వికాసంలో. ఈ పుట్టుకతో వచ్చినటువంటి ఆ సామర్థ్యం అనమాట, అది ఆ విధంగా నిర్దిష్టంగా ఖచ్చితంగా ఆ విధంగా జరగాలి. ఆ జరిగేటువంటిది ఎలాగంటే వరుస క్రమంలో జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వికాసం క్రమానుగతమైనటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే, ఒకటి క్రమ పద్ధతిలో అనేక దశల గుండా సాగుతుంది వికాసం, రెండవది వికాసం ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తుంది. సో ఈ వికాసం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా ఉంటుందన్నమాట. ఈ వికాసం అనేది నీకొకటి నాకొకటి అని కాదు, కానీ ప్రకృతిలో ఏమున్నా జంతువులు, మృగాలు, పక్షులు,
ప్రాకేటువంటి పురుగులు, ఇంక్లూడింగ్ చెట్లు, ఇలా ప్రతి దానికి కూడా ఒక వికాస నమూనా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆయా జీవులు ఆ వికాస నియమాల ప్రకారంగానే అనుసరిస్తూ అవి ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా ఒక క్రమం అనేది ఖచ్చితంగా అన్నిటికీ ఉంటుంది. సో 4వ పాయింట్ ఏంటి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలనే ఉంటాయి. మనకి ఇది ఒక ఫార్ములా, ఇది ఒక సూత్రం అనమాట, మనం తర్వాత వస్తుంది. అయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ముందు కొంచెం వెనక అందరిలోనూ ఒకే క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. అంటే వికాసంలో క్రమమైన వికాస వేగంలో వైయక్తిక భేదాలు ఉన్నప్పటికీ అవి కొంచెం ముందు కొంచెం వెనక. అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు సపోజ్ పిల్లవాడు ఉన్నాడు, ఒక పిల్లవాడు 8 నెలలకే లేచి నిలబడి నడవటం అతనికి అబ్బుద్ది అనమాట. 8 నెలలకే అతను నడుస్తూ ఉంటాడు, మనం చూస్తుంటాం. లేదా 10 నెలలకే నడుస్తూ ఉంటాడు ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు. అయితే ఒక పిల్లవాడు సంవత్సరానికి లేచి నడుస్తూ ఉంటాడు. ఏంటి వ్యత్యాసం అంటే ఇదే వైయక్తిక భేదాలు అనమాట. దీన్నే వైయక్తిక భేదాలు అంటారు. అంటే ఒక వ్యక్తి 10 నెలలకి లేచి నడుస్తుంటాడు ఒక పిల్లవాడు, 12 నెలలకు నడుస్తుంటాడు. అంటే ఇలాంటి చిన్న చిన్న వైయక్తిక వేగాలు, అంటే అది వేగం, వికాస వేగం అనమాట అది. అంటే ఒక వ్యక్తి వికాస వేగం త్వరగా జరిగితే 10 నెలలకే నడుస్తుంటాడు, ఒక వ్యక్తి 12 నెలలకు నడుస్తుంటాడు, అంతే తేడా. కాబట్టి వికాస వేగంలో ఇట్లాంటి చిన్న చిన్న వైయక్తిక భేదాలు, అంటే కొన్ని టైం క్యాలిక్యులేటెడ్ భేదాలు అనేవి ఉంటాయి. కానీ అయితే కొంచెం వెనక కొంచెం ముందు, అంటే అతను 10 నెలలకే నడవచ్చు, ఇతను 12 నెలలకు నడవచ్చు, అయితే కొద్దిగా ముందు అవ్వచ్చు, కొంచెం వెనక అవ్వచ్చు. అయితే కొంచెం ముందు వెనక అందరిలో కూడా ఒక క్రమ పద్ధతిలోనే జరుగుతుంది అనమాట వికాసం. అందరిలోనూ జరుగుతుంది, క్రమ పద్ధతిలోనే జరుగుతుంది. ఇది మెయిన్ పాయింట్. సో ఇది వికాసం క్రమానుగతమైంది అంటే ఇందులో మనం చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒకటి, మానవ వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో అనేక దశల గుండా సాగేది. అనేక దశలు, శైశవ, బాల్య, యవన, కౌమార, ఇట్లా అనేక దశల గుండా సాగేదే. కానీ ఈ వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. సో రెండవది, ఈ క్రమ పద్ధతిలో సాగేటువంటి వికాసం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి వరుస క్రమాన్ని పాటిస్తుంది. ఓకే, ఇక 3వ పాయింట్ మనం చూస్తే, ఇది ప్రతి జీవిలో ఒక నియమం అనేది ఖచ్చితంగా అనుసరించే నడుస్తుంది. అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నప్పటికీ కూడా అవి కొంచెం ముందు కొంచెం వెనక అందరిలో కూడా ఒకే పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. సో ఇది వికాసం క్రమానుగతమైంది లేదా ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనేటువంటి మొదటి ప్రిన్సిపుల్, మొదటి సూత్రము లేదా మొదటి నియమంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, వికాసం క్రమానుగతమైనది, అది మొదటి ప్రిన్సిపల్. సో సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి, వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగే ప్రక్రియ. వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అంటే మనం దాన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి, పాయింట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం. శారీరక మానసిక మార్పులు ఒక్కసారిగా జరగవు. గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో వికాసం అనేది జరుగుతూ ఉంది. అంటే శారీరక మానసిక మార్పులు అనేవి ఒక్కసారిగా జరగవు. గతంలో ఏర్పడిన మార్పులను ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో వికాసం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పుట్టినప్పటి నుండి శిశు దశ నుండి యవ్వనారంభ దశ వరకు కూడా పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. యవ్వనారంభ దశ అయిపోయిన తర్వాత ఇక పెరుగుదల అనేది ఆగిపోతుంది. సో ఆ దశ వరకు కూడా ఈ మార్పులు అనేవి ఏవైతే ఉంటాయో, శిశు దశ నుండి యవ్వనారంభ దశ వరకు కూడా, అంటే 0 ఏజ్ నుంచి నియర్ అబౌట్ 18 to 19 ఇయర్ ఏజ్ వరకు కూడా జరిగేటువంటి మార్పులు వికాసంలో ఇవన్నీ ఒక్కసారిగా జరగవు. ఇవన్నీ పుట్టుకతో మనలో ఉండేటువంటి సామర్థ్యాలే. అయితే ఆ సామర్థ్యాల ఆధారంగానే ఇది క్రమేణా జరిగేటువంటి మార్పులు అన్నమాట. అంటే గతంలో ఏర్పడినటువంటి మార్పుల ఆధారంగా కొత్త రకం మార్పులు చేర్పులతో ఈ వికాసం జరుగుతూ ఉంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు సపోజ్ గతంలో ఏం జరిగింది, గతంలో పిల్లవాడు పాకటం నేర్చుకున్నాడు అనుకోండి, పిల్లవాడు పాకుతూ ఉన్నాడు. సో కొత్తగా మార్పులు చేర్పులతో, అంటే పిల్లవాడు చిన్నగా పాకటం నేర్చుకున్నటువంటి వాడు చిన్నగా కొద్దిగా స్టాండ్ అయ్యి మోకాళ్ళ మీద పాకటం నేర్చుకుంటాడు. ఇది కొత్తగా చిన్న మార్పులు. సో కొత్తగా చిన్న మార్పులతోటి మోకాళ్ళ మీద పాకటం నేర్చుకున్నటువంటి వ్యక్తి చిన్నగా లేచి నిలబడటం అనేది వచ్చేటువంటి నూతన మార్పు అనమాట. దాంట్లో మళ్ళీ మార్పు చేర్పు. మళ్ళీ చిన్నగా స్టాండ్ అయినటువంటి వ్యక్తి చిన్నగా నడవటం మొదలు పెడతాడు. నిలబడినటువంటి వ్యక్తిలో మళ్ళీ వచ్చే
వచ్చేటువంటి నూతనమైనటువంటి మార్పు, చిన్న మార్పులు చేపు ఏంటంటే అతను చిన్నగా నడవటం స్టార్ట్ అవుతుంది. ఇలాగనమాట, ఇలాగ అర్థం చేసుకోవాలి. సో అది శారీరక మానసిక మార్పులు అనేవి ఒక్కసారిగా జరిగేవి కావు, అవి క్రమంగా జరుగుతూ ఉంటాయి. అయితే అది ఎట్లాగంటే గతంలో ఏర్పడినటువంటి మార్పుల ఆధారంగా కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేది వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగే సంచిత ప్రక్రియ అంటే అదనమాట అర్థం. సో అందులోనే ముఖ్యమైనటువంటి మరో పాయింట్ అంటే మనలో జరిగేటువంటి ప్రతి మార్పు కూడా అది పెరుగుదల, అనుభవాల పరిణామం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. జరిగేటువంటి ప్రతి మార్పు కూడా అది మనలో ఉన్నటువంటి పెరుగుదలను బట్టి జరుగుతూ ఉంటుంది, అనుభవాల పరిణామాన్ని బట్టి కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో బయట క్లైమేట్ను బట్టి కూడా ఉంటుంది, త్రూ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా మనలో ఉండేటువంటి పెరుగుదల, అది మన పెరుగుదల శాతాన్ని బట్టి కూడా ఈ వికాసం అనేది, ఈ మార్పులు అనేవి జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది పెరుగుదల అనేది ఉండదు కొంతమందిలో, అటువంటి వారిలో వికాసం అనేది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. కాబట్టి ఈ పాయింట్ ఎందుకు రేస్ చేశారంటే దాన్ని ఉద్దేశించి రేస్ చేయడం జరిగింది అనమాట. సో ఇది సెకండ్ పాయింట్, వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరిగే సంచిత ప్రక్రియ. దిస్ ఈజ్ సెకండ్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ది ఏంటండి, వికాసం క్రమానుగతమైంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, వికాసం క్రమానుగతమైంది. ఈ సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి, వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగే సంచిత ప్రక్రియ. ఇది సెకండ్ ప్రిన్సిపల్, అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగే సంచిత ప్రక్రియ వికాసం, ఇది సెకండ్ ప్రిన్సిపల్. సో థర్డ్ ప్రిన్సిపల్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటో ఇప్పుడు మనం చూస్తే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వికాసం క్రమానుగతమైందిలో చివరి పాయింట్ ఏంటి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కానీ అయితే కొంచెం ముందు కొంచెం వెనక అందరిలోనూ కూడా క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది వికాసం. ఇది ఇక్కడ ఇందాక మనం నేర్చుకున్నాం. సో దాన్నే ఏ విధమైనటువంటి వైయక్తిక భేదాలు ఉంటాయి, అయితే ఆ వైయక్తిక భేదాలు ఎలా ఉంటాయి, అది మనం ఇక్కడ ఈ పాయింట్లో మనం చర్చించబోతున్నాం. ఈ ప్రిన్సిపల్లో ఆ పాయింట్ మనం చర్చించబోతున్నాం. సో థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఏంటి ఆ వైయక్తిక భేదాలు అంటే ఎలాగా ఉంటాయి అంటే, వికాసం క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ, సో మనం చెప్పుకుంటూనే ఉన్న వికాసం అనేది క్రమ పద్ధతిలో జరుగుతూనే ఉంటుంది. సో క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ కూడా సో ఇవి వైయక్తిక భేదాలు ఎలా సంభవిస్తుంటాయి, ఎలా వస్తాయి అంటే, వికాసం క్రమపద్ధతిలో జరుగుతున్నప్పటికీ ఈ వైయక్తిక భేదాలు ఫస్ట్ అనువంశికత అంటే అర్థం ఏంటి, పూర్వీకుల నుండి లేదా వంశపారంపర్యంగా, ఇంకా చెప్పాలనుకుంటే వంశపారంపర్యంగా కూడా కాదు, తల్లిదండ్రుల నుండి. సో జీన్స్ అంటాం కదా మనం, జీన్స్. సో అదే మన తల్లిదండ్రుల నుండి లేదా పూర్వీకుల నుండి మనకి పారంపర్యంగా సంక్రమించేటువంటి కొన్ని లక్షణాలను అనువంశికత అని మనం అంటాం అనమాట. సో అనువంశికత అంటే పూర్వీకులు లేదా తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమించేటువంటి లక్షణాల సముదాయాన్ని అనువంశికత అంటారు. సో వికాసం క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ కొన్ని వైయక్తిక భేదాలు కలగటానికి, అంటే వైయక్తిక భేదాలు అంటే మనం ఒక వ్యక్తిలో గుర్తించేవి కాదు, కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి అక్కడ గుర్తించడానికి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక పిల్లవాడు 10 నెలలకి నడవటం మొదలుపెట్టాడు, ఇంకో పిల్లవాడు 12 నెలలకు నడవటం మొదలుపెట్టాడు. సో ఆ ఇద్దరిలో వైయక్తిక భేదాన్ని మనం గుర్తించవచ్చు. ఏంటి, ఒక వ్యక్తి 10 నెలలకి, ఇంకో వ్యక్తికి 12 నెలలకు నడుస్తున్నాడు. ఇది ఇలా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. సో వైయక్తిక భేదాలను ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు, ఇద్దరు వ్యక్తులు ఉండాలన్నమాట. కాబట్టి ఈ వికాసంలో ఈ వైయక్తిక భేదాలు జరగటానికి, క్రమ పద్ధతిలో వికాసాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ వైయక్తిక భేదాలు జరగటానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అనువంశికత. అంటే మన పూర్వీకుల నుండి, మన తల్లిదండ్రుల నుండి సంక్రమించినటువంటి లక్షణాల సముదాయాన్ని బట్టి కొద్దిగా వైయక్తిక భేదాలు అనేవి ఒకే తల్లి కడుపులో నుంచి ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ కూడా ఇద్దరు పిల్లల్లో కూడా మార్పులు ఉంటాయి. వికాసంలో మార్పులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల రంగు, లేకపోతే ఆకారం, ఎత్తు, ఎదుగుదల, మెచ్యూరిటీ, ఇవన్నీ కూడా కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట. ఇది మొదటిది, వైయక్తిక భేదాలని ఉంటాయని చెప్పడం కోసం నిదర్శనం. అయితే రెండవది పరిసరాలు. అంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం, క్లైమేట్. సో ఈ పరిసరాలు కూడా కొంతగా డిపెండ్ అవుతాయి అన్నమాట. దాని మీద ఆ వ్యక్తి యొక్క వికాసంలో కొద్దిగా ప్రభావాన్ని చూపిస్తుంటాయి ఈ పరిసరాలు కూడా. సో ఇది కూడా ఒక కారణం. సో వికాసంలో వైయక్తిక భేదాలు ఉండటానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, వికాసం క్రమ పద్ధతిలో జరుగుతున్నప్పటికీ వైయక్తిక భేదాలు ఉండటానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి అనువంశికత, పూర్వీకుల నుండి తల్లిదండ్రుల నుండి సంక్రమించేటటువంటి కొన్ని లక్షణాలు.
దాని ద్వారా వైయక్తిక భేదాలు ఉండొచ్చు. ప్రతి ఇద్దరు పిల్లలు కూడా అతనిలో ఒక రకమైనటువంటి వికాసం, నీలో ఒక రకమైనటువంటి వికాసం, కొద్దిగా తారతమ్యాలు, వైయక్తిక భేదాలు మనకు కనపడుతుంటాయి. దానికి కారణం మొదటి అనువంశికత, రెండవది పరిసరాలు. సో ఈ పరిసరాలను బట్టి కూడా కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట. సో ఇది కాబట్టి ప్రతి ఇద్దరు వ్యక్తులు అనేది వికాసం క్రమంగానే జరుగుతుంది, వికాసం నిర్దిష్టంగా జరుగుద్ది, వికాసం జరుగుతూనే ఉంటుంది. అయితే ఏ ఇద్దరు వ్యక్తుల్లో కూడా సెకండ్స్ క్యాలిక్యులేటెడ్గా ఒకే టైంలో ఒకే విధంగా జరగదు. కొద్దిగా వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. సో ఆ వైయక్తిక భేదాలు ఒకటి అనువంశికత కారణంగాను, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల కారణంగాను వచ్చేటువంటి లక్షణాలు అన్నమాట, జరిగేటువంటి భేదాలు. సో ఇది వైయక్తిక భేదాలు ఉంటాయంటే అర్థం. అది మూడవ ప్రిన్సిపల్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? వికాసం క్రమానుగతమైంది. సెకండ్ ప్రిన్సిపల్ వికాసం అవిచ్ఛిన్నంగా అది జరిగేటువంటి సంచిత ప్రక్రియ, రెండవది. సో మూడో ప్రిన్సిపల్ ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం. మూడో ప్రిన్సిపల్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో నాలుగో ప్రిన్సిపల్ ఏంటి? నాలుగో ప్రిన్సిపల్ వికాసం సర్వశక్తుల సమ్మేళనం. వికాసం సర్వశక్తుల సమ్మేళనం అంటే అర్థం ఏంటి? అతీంద్రియ శక్తులని కాదు. వికాసం సర్వశక్తుల సమ్మేళనం అంటే కొన్ని వికాసాల యొక్క పరస్పర సంబంధం అనమాట. అంటే మనం ఎట్లాగా అర్థం చేసుకోవాలి? కింద పాయింట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. వికాసం యొక్క వివిధ అంశాలు పరస్పర సన్నిహితాలు. వ్యక్తిలోని ప్రతి మార్పు కూడా అనేక అంశాలతోటి కూడి ఉంటుంది. అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వికాసం యొక్క వివిధ అంశాలు పరస్పర సన్నిహితాలు అంటే పరస్పర సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది వివిధ అంశాలు వికాసంలో. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వికాసం అనేది పుట్టుక నుంచి మరణం వరకు జరుగుతూ ఉంటుంది. సపోజ్ పుట్టిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తుంటాడు? ఫస్ట్ పాకటం అనేది నేర్చుకుంటాడు. సో ఈ పాకటం నేర్చుకుంటేనే అతను మోకాళ్ళ మీద కూర్చోగలడు, మోకాళ్ళ మీద పాకగలడు ముందు. సో ఇప్పుడు మామూలుగా పాకటానికి మోకాళ్ళ మీద పాకటానికి మధ్య ఏముంది? ఒక రిలేషన్ ఉంది. అంటే ఇది జరిగితే అది జరుగుద్ది. ఇది వికాసంలో ఒక క్రమ పద్ధతి కూడా ఉంది. కాబట్టి పాకటం జరిగిన తర్వాత మోకాళ్ళ మీద పాకటం అనేది జరుగుద్ది. సో దీనికి అటాచ్మెంట్. మోకాళ్ళ మీద పాకిన తర్వాత ఏం చేస్తాడు? లేచి నిలబడతాడు. సో మోకాళ్ళ మీద నిలబడటానికి, తర్వాత మామూలుగా స్టాండ్ నిలబడటానికి రెండింటికి ఒక సంబంధం ఉందన్నమాట, ఒక రిలేషన్ ఉందన్నమాట. సో ఈ వివిధ రకాల పరస్పర వికాసాలకి పరస్పర సంబంధం ఉంది. అంటే ఈ పాకటానికి, మోకాళ్ళ మీద పాకటానికి, లేచి నిలబడటానికి, ఆ తర్వాత నడవటానికి, ఇవన్నీ ఏంటి? ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయి అన్నమాట, ఒకదానితో ఒకటి టైఅప్ అయి ఉన్నటువంటి అటాచ్మెంట్లు ఉన్నాయి వాటికి. అంటే ఈ వికాసం, ఈ వివిధ రకాల వికాసాలు, మోకాళ్ళ మీద పాకటం అనేటువంటి వికాసం నిలబడటానికి వచ్చేటువంటి ఆ వికాస మార్పులో భాగం. నిలబట్టంలో వచ్చినటువంటి వికాసం అతను నడవటానికి వచ్చేటువంటి వికాస మార్పులో ఉన్నటువంటి అదొక భాగం అనమాట. అంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం, అంటే పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అవి వివిధ అంశాలు, వికాసంలో వివిధ అంశాలు అంటే పాకటం, నడవటం, నిలబడటం, ఇట్లా వివిధ అంశాలు పరస్పర సంబంధాలు కలిగి ఉంటుంటుంది అనమాట. అంత మాత్రమే వ్యక్తిలో ప్రతి మార్పు కూడా అనేక అంశాలతో కూడి ఉంటుంది. అదే ఇది కూడా. అంటే ఏంటి? అతను పాకటం, అతను మోకాళ్ళ మీద పాకటం, అతను నిలబడటం, అతను నడవటం అనేది ఇవన్నీ కూడా మిగిలినటువంటి చుట్టూ అంశాలతో లింక్ అయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ వ్యక్తి నిలబడితే కానీ ఆ పిల్లవాడు లేచి నిలబడగలిగే స్థాయి వస్తే కానీ అతను నడవలేడు, అతను నడిస్తే కానీ అతను పరిగెత్తలేడు. సో ఇదనమాట. అంటే ఒక మార్పు, వికాసంలో ఒక మార్పు వచ్చింది. ఏంటి? మోకాళ్ళ మీద పాకే వ్యక్తి లేచి నిలబడగలిగాడు, ఆ పిల్లవాడు లేచి నిలబడగలిగినటువంటి వ్యక్తి ఇటువైపు మోకాళ్ళ మీద పాకటంతో కూడా అతను సంబంధం ఉంది. తర్వాత వచ్చేటువంటి అంశాలు, కొన్ని అంశాలు ఏంటి? అతను నిలబడిన తర్వాత అతను నడవటం, అతను పరిగెత్తటం, ఇంకా ఏవేవో చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే నిలబడేటువంటి ఒక మార్పు ద్వారా లింక్ అయ్యేటువంటి, అతనికి మిగిలినటువంటి అంశాలతో ఏకీకృతమై ఉండేటువంటి భాగాలు అనమాట. కాబట్టి వ్యక్తిలో ప్రతి మార్పు అంటే నిలబడటం అనేటువంటి వచ్చినటువంటి ఆ వికాస మార్పు తర్వాత వచ్చేటువంటి అనేక అంశాలతో, అంటే నడవటం, పరిగెత్తటం, ఇంకా ఆడుకోవటం, రకరకాల పనులు చేయటం, తర్వాత వచ్చేటువంటి అనేక అంశాలతో
కూడి ఉంటుంది, భాగమై ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ మార్పు అనేది, కాబట్టి ఇది వికాసంలో వచ్చేటువంటి ప్రతి వ్యక్తిలో వచ్చేటువంటి మార్పు అనేక అంశాలతో కూడి ఉంటుందంటే అర్థం అదనమాట. ఇన్కేస్ మానసిక లోపంతో ఒకవేళ బాధపడేటువంటి విద్యార్థికి అయితే ఇంకా అతనికి శరీర ఎదుగుదల కావచ్చు, సామాజిక ఎదుగుదల కావచ్చు, ఉద్వేగాత్మక వికాసం కావచ్చు, వీటన్నిటిలో కూడా వెనకబడి ఉంటాడు. ఎవరు? మానసిక వికాసం లోపంతో బాధపడేటువంటి వ్యక్తి. అందుకే మనం కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కానీ కొంచెం మానసిక లోపం ఉంటుంది, వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఉండదు, మానసికంగా ఎదగలేదండి అంటుంటాం మనం. ఎందుకు అట్లాగ అంటుంటాం? వాళ్ళు చిన్నపిల్లలు మాట్లాడుతుంటారు, ఏది పడితే అది అంటుంటుంటారు. కాబట్టి ఏంటంటే మనం ఆ విధంగా అంటూ ఉంటాం అనమాట. మనకు మనమే ఆ అంచనాకు వచ్చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఈ విధమైనటువంటి ఎదుగుదల లోపం వల్ల. కాబట్టి వికాసం సర్వశక్తుల సమ్మేళనం అంటే పరస్పర సన్నిహితాలు కలిగి ఉంటాయి. ప్రతి మార్పు మరొక మార్పుకి మరికొన్ని మార్పులతో ఏకీకృతమై ఉంటుంది, సంబంధం కలిగి ఉంటుంది, కూడి ఉంటుంది అని అర్థం అనమాట. కాబట్టి ఇది 4th ప్రిన్సిపల్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఏంటి 4th ప్రిన్సిపల్? ఏంటి? వికాసం సర్వశక్తుల సమ్మేళనం లేదా పరస్పర సంబంధంగా కొనసాగేటువంటి ప్రక్రియ. అది ఫస్ట్ పాయింట్. వికాసం వివిధ అంశాలతో పరస్పర సంబంధాలు కలిగి ఉండటం, వికాసంలో ప్రతి మార్పు కూడా అనేక అంశాలతో కూడి ఉండటం. ఈ 2 పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అనమాట. సో ఇది 4th ప్రిన్సిపల్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? మళ్ళొకసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్ వికాసం క్రమానుగతమైంది. రెండవది వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం సాగేటువంటి ఒక సంచిత ప్రక్రియ. మూడవది వికాసంలో వైయక్తిక విధాలు ఉంటాయి. నాలుగవది వికాసం సర్వశక్తుల సమ్మేళనం లేదా వికాసం పరస్పర సంబంధంగా కొనసాగేటువంటి ప్రక్రియ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత పాయింట్ మనం చూస్తే 5వ సూత్రం ప్రిన్సిపల్ మనం చూస్తే వికాసం 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. 2 నిర్దేశ పోకడలను, దిశా సూత్రాలని అనుసరిస్తుంటే వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రమ పద్ధతిలో జరిగేది ఎట్లాగంటే అది 2 నిర్దేశ సూత్రాలను, అది కూడా ఆ వికాసం 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది ఖచ్చితంగా. ఏంటి ఆ 2 నిర్దేశ పోకడలు మనం చూద్దాం. ఏంటంటే ఒకటి, వికాసం తలతో ప్రారంభమై, ఫస్ట్ వికాసం ఎక్కడ ప్రారంభమవుతుంది? తలలో ప్రారంభమై మిగిలిన క్రింది భాగాలకు విస్తరిస్తుంది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే తల్లి గర్భంలో ముందు శిశువు యొక్క తల ఏర్పడుతుంది. తల్లి గర్భంలో ముందు శిశువు యొక్క తల ఏర్పడి తర్వాత ముందు తల ఏర్పడిన తర్వాత క్రింది శరీర భాగాలన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఈ తలలో నుండి ఈ వికాసం అనేది మిగిలినటువంటి శరీర భాగాలకు వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది వికాసం ముందు తలలో ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఏమంటారంటే శిరఃపాదాభిముఖ వికాసం అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది. శిరఃపాదాభిముఖ వికాసం అంటే ఏమిటి? లేదా వికాసం తలలో ప్రారంభమై మిగిలిన శరీర భాగాలకు విస్తరించడాన్ని ఏ వికాసం అంటారు? సో ఆన్సర్ వచ్చేసి శిరఃపాదాభిముఖ వికాసం. ఇట్లా రకరకాలుగా అడగచ్చు అనమాట. అదే వికాసం అనుసరించేటువంటి 2 నిర్దేశక పోకడలు ఏంటి? సో అవి ఆ విధంగా కూడా అడగచ్చు. ఒక నిర్దేశ పోకడ శిరఃపాదాభిముఖం అయితే 2వ నిర్దేశ పోకడ ఏంటి? ఇట్లా బిట్లు అడగచ్చు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. సో మొదటిది అంటే తలలో ప్రారంభమై మిగిలిన శరీర భాగాలకి నిలువుగా వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది శిరఃపాదాభిముఖ వికాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, తల్లి గర్భంలో శిశువు తల ఏర్పడిన తర్వాత మిగిలిన భాగాలు ఏర్పడతాయి. రెండవది ఏంది? వికాసం దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై, అంటే వికాసం దేహ మధ్యస్థ భాగం అంటే వెన్నెముక నుండి ప్రారంభమై మిగిలిన వైపు కొంచెం దూరంగా దగ్గరగా ఉన్నటువంటి ప్రతి శరీర భాగానికి విస్తరిస్తుంది. అంటే శరీర భాగానికి మిగిలినటువంటి శరీర భాగాలకు దగ్గరగా దూరంగా అంటే చేతులు, కాళ్ళు ఇవి కొంచెం దూరంగా ఉంటాయి కదా. సో వీటికి విస్తరిస్తూ ఉంటుందన్నమాట వెన్నెముకలో ప్రారంభమైనటువంటి ఈ వికాసం అనేది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఒక శిశువు ఉన్నాడు. ఫస్ట్ పుట్టినటువంటి ఆ బిడ్డ అతను తనంతట తాను లేచి కూర్చోలేడు, లేచి నడవలేడు, లేచి పాకలేడు, లేచి పరిగెత్తలేడు, ఇవేం చేయలేడు. అతను అట్లా ఉండిపోతాడు. అంటే ఒకవేళ పడిపోతున్నాడు అనుకోండి మంచం మీద నుంచి, సో అతను ఆగలేడు, పట్టుకోలేడు, ఏం చేయలేడు, పడిపోతాడు అట్లాగే. సో అదేనమాట. అంటే అది వెన్నుముక. అంటే ఫస్ట్ తలలో నుంచి వచ్చేటువంటి వికాసం ఏం చేస్తుంది అంటే బాడీలో వికాసాన్ని పెంపొందిస్తుంది. అందువల్ల ఏంటంటే శరీరంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా ఈ శిరఃపాదాభిముఖ వికాసానికి కిందకు వస్తుంటాయి. అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత
అతను ఆ సంవత్సరంలోనే 4-5 కేజీలు బరువు పెరుగుతూ ఉంటాడు. ఇవి ఏంటంటే తల నుంచి వచ్చేటువంటి వికాసం ద్వారా జరిగేటువంటి మార్పులు. అయితే ఇలా పెరిగేటువంటి వ్యక్తి ఒక పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత ఈ రెండవ భాగంలో మొదలయ్యేటువంటి వికాసం, అంటే వెన్నుముక నుండి మొదలయ్యేటువంటి వికాసం ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ పాయింట్ వచ్చేసరికి ఆ వ్యక్తి కూర్చునే ఒక స్టాండర్డ్ని అతనికి ఇస్తుంది. ఆ శిశువు కూర్చోగలడు ఒక పాయింట్ వచ్చేసరికి. అది ఎట్లాగ జరుగుద్ది అంటే వెన్నుముక ద్వారా కలిగేటువంటి వికాసం అనమాట అది. తర్వాత కూర్చున్నటువంటి వ్యక్తి నిలబడగలడు. ఎలాగంటే వెన్నుముక నుండి జరిగేటువంటి వికాసం. తర్వాత పరిగెత్తగలడు. ఇదంతా ఎట్లాగంటే వెన్నుముక. కాబట్టి ఇది వెన్నుముక ద్వారా జరిగే ప్రారంభమై మిగిలినటువంటి శరీర భాగాలకి దగ్గరగా దూరంగా ఉన్నటువంటి శరీర భాగాలకి వ్యాపించేటువంటి వికాసం. సో దీన్ని ఏమంటారంటే సమీప దూరస్థ వికాసం అంటారు. ఏమంటారండి? సమీప దూరస్థ వికాసం. సో ఫస్ట్ది ఏంటి? శిరపాదాభిముఖ వికాసం. తల నుండి ప్రారంభమై శరీర భాగాలకు వ్యాపించేది నిలువుగా. అయితే ఇది వెన్నుముక నుండి ప్రారంభమై మిగిలినటువంటి శరీర భాగాలకి దూరంగా దగ్గరగా ఉన్నటువంటి శరీర భాగాలకు అడ్డంగా వ్యాపించేటువంటి ఒక వికాసం. సో దీన్ని ఏమంటారు? సమీప దూరస్థ వికాసం. సో ఈ రెండు నిర్దేశ పోకడలను అనుసరించి వికాసం అనేది నడుస్తూ ఉంటుంది. అంటే వికాసం అనేది ఈ రెండు నిర్దేశం, శిరపాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం అనేటువంటి ఈ రెండు సూత్రాలను అనుసరించి వికాసం అనేది జరుగుతూ ఉంటుంది వ్యక్తిలో. ఇది 5th ప్రిన్సిపల్ అనమాట వికాసానికి సంబంధించి. సో 5th ప్రిన్సిపల్ అంటే వికాసం 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. ఏంటా 2 నిర్దేశ పోకడలు? ఒకటి శిరపాదాభిముఖ వికాసం, తలలో ప్రారంభమై కింద శరీర భాగాలకు వ్యాపిస్తుంది ఆ వికాసం. ఇంకా రెండోది ఏంటి? సమీప దూరస్థ వికాసం. అది వెన్నుముకలో ప్రారంభమై మిగిలినటువంటి శరీర భాగాలకు వ్యాపిస్తుంది. ఇది 5th ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్, వికాసం. సో ఇది అంటే మనం చూసుకుంటే ఇది 5వది. తర్వాత 6వది వికాస సూత్రం మనం చూద్దాం. 6వ వికాస సూత్రం. సో ఫస్ట్ 5 ఏంటి? వికాసం క్రమానుగతమైంది, వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే నిరంతరంగా కొనసాగే సంచిత ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం సర్వశక్తుల సమ్మేళనం లేదా పరస్పర సంబంధం కలిగి ఉండేటువంటి ప్రక్రియ. తర్వాత వికాసం 2 దిశానిర్దేశాలను అనుసరించి జరుగుతూ ఉంటుంది. అది 5వది. సో 6వది ఏంటి? వికాసం అనేది సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది. 6వది ఏంటండి? వికాసం సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలు కొనసాగేటువంటి ప్రక్రియ. సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలు. శిశువు ప్రతిస్పందనలు మొదట సాధారణంగా ఉండి తర్వాత నిర్దిష్ట దిశగా కొనసాగుతాయి. అంటే అర్థం ఏంటి? సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలకి కొనసాగుతాయి అంటే అర్థం ఏంటి? సపోజ్ మనం అర్థం చేసుకోవాలంటే పుట్టినటువంటి శిశువు కొంచెం చిన్నగా 1-2 మాటలు పదాలు పలకేటప్పుడు ఏం పలుకుతుంటాడు? సాధారణంగా అమ్మ అంటాడు, అమ్మ అంటాడు, అత్త అంటాడు, లేదా తాత అంటాడు. ఇట్లా ఏదో ఒక పదం నేర్చుకుంటుంటాడు. ఇక ఎవరు ఎత్తుకున్నా మనం ఏమంటుంటాం? ఎత్తుకోగానే ముద్దు చేయటం కోసం అమ్మ బాబాయ్ అను డాడీ అను లేకపోతే అత్త అను పిన్ని అను ఇట్లాగ మనం అంటుంటాం. అయితే వాడు అంటాడు, వాడు అండు. వాడు ఏమంటాడు? వాడికి వచ్చినటువంటి ఆ పదమే అంటాడు. ఏమంటాడు? అమ్మ అంటాడు, అమ్మమ్మ అంటాడు, లేకపోతే అత్త అంటాడు. ఇట్లా ఏ పదం అయితే అతనికి వస్తుందో అదే అంటూ ఉంటాడు. ఎవరెత్తుకున్నా అదే అంటాడు, ఎవరిని ఏమనమన్నా అదే అంటాడు. ఇది సాధారణ అంశం అనమాట. అంటే స్టార్టింగ్ ఏమంటాడు అంటే అట్లాగా ఎవరిని పెట్టుకున్నా కానీ అదే విధంగా అండం ఉంటాడు. అయితే ఆ వికాసం అని ఎదుగుతూ ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయికి వచ్చేసరికి, ఒక ఖచ్చితమైనటువంటి స్థాయికి వచ్చేసరికి అందరిని అమ్మ అని పిలుస్తాడు, పిలవడం. అందరిని అత్త అని పిలుస్తాడు, పిలవడం. అందరిని తాత అని పిలుస్తాడు, పిలవడం. ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలుస్తాడు అనమాట. అది ఎవరైతే అత్త అవుతారో వాళ్ళనే అత్త అంటాడు, ఎవరైతే తాత అవుతాడో వాళ్ళని తాత అంటాడు, ఎవరు తన కన్నతల్లి తన తల్లి అంటాడు, ఎవరు కన్నతండ్రి తన తండ్రి అంటాడు. సో ఇదనమాట నిర్దిష్టమైన అంశాలు కొనసాగుతుందంటే వికాసం అనేది మరి సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలు కొనసాగుతుంది అంటే అర్థం ఏంటంటే వికాసం ముందు ఈ విధంగా అంటే చిన్న పదం అందరికీ వర్తించే విధంగా మాట్లాడేటువంటి శిశువు ఒక నిర్దిష్ట స్థితికి వెళ్ళేసరికి ఎవరినైతే సంబోధించాలో ఏ విధంగా ఆ విధంగా సంబోధిస్తారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీకు అర్థం కావడం కోసం. సో వికాసం సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలు కొనసాగుతుంది. సో ఏంటంటే ఇది ఈ విధంగా ఎగ్జాంపుల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 6th ప్రిన్సిపల్ అనమాట, వికాసానికి ఉన్నటువంటి 6th ప్రిన్సిపల్. సో 7th ప్రిన్సిపల్ ఇప్పుడు మనం చూద్దాం. 7th ప్రిన్సిపల్ ఏంటి?
వికాసం అనువంశికత పరిసరాల పరస్పర చర్య ఫలితం. సో ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనువంశికత గురించి, పరిసరాల ప్రభావం గురించి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో అవి ఏ విధంగా అనేవి ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. సో వికాసంలో వచ్చేటువంటి మార్పులు ఈ అనువంశికత పరిసరాల గురించి రెండు కూడా రెండింటి మధ్య జరిగేటువంటి పరస్పర చర్య ఫలితంగా ఈ వికాసం అనేది మార్పు జరుగుతూ ఉంటుంది. వికాసంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వికాసం క్రమంగానే జరుగుతూ ఉంటుంది, అయితే అది మారుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఏజ్కి వచ్చి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి సో ఆ వికాసం పరస్పరం జరిగేటువంటి వికాసం అయినప్పటికీ కూడా క్రమంగా జరిగేటువంటి వికాసం అయినా కూడా అది రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఒకటి ఇందాక మనం చెప్పుకున్న ఒకటి అనువంశికత మీద, రెండవది పరిసరాల మీద. సో ఈ రెండు కూడా పరస్పరంగా ఈ రెండింటి యొక్క పరస్పర చర్య ఫలితమే ఈ వికాసం కొనసాగటం అని మనం ఈ పాయింట్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనం చూస్తే అనువంశికంగా వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు ఇందాక మనం చెప్పుకున్న అనువంశంగా వచ్చే శక్తి సామర్థ్యాలు ఏంటి? మన పూర్వీకుల నుండి లేదా మన తల్లిదండ్రుల నుండి జీన్స్. సో మనకు సంక్రమించేటువంటి కొన్ని లక్షణాలు ఈ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ నుండి సంక్రమించే కొన్ని శక్తి సామర్థ్యాలు అవి పరిసరాల మధ్య జరిగేటువంటి పరస్పర చర్య ప్రభావం వలన వికాసం జరుగుతుంది. అంటే ఆ వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలకి మనకు చుట్టూ ఉండేటువంటి పరిసరాలు కనుక కొంచెం తోడ్పడితే, కొంచెం సపోర్టు కనుక లభిస్తే వికాసం అనేది చక్కగా జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు మంచి గాయకులు అనుకుందాం. సపోజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన మంచి గాయకుడు, మనకందరికీ తెలిసిందే. సో ఆయన మంచి చనిపోయాడు అనుకోండి, ఓకే, మంచి గాయకుడు. అయితే అతని కొడుకు కూడా ఆ గాత్రం కనుక వారసత్వంగా లభించింది అనుకోండి, ఆయన కుమారుడికి కూడా వారసత్వంగా కనుక అతని గాత్రం కనుక లభిస్తే, గాత్రం కనుక లభిస్తే అది అనువంశికత అంటారు. వారసత్వంగా గాత్రాన్ని అతనికి ఆ లక్షణం లభించడం అనేది అది అనువంశికతంగా వచ్చేటువంటి అంశం అన్నమాట. అయితే ఆ గాత్రం ఎలాగా అతను మెరుగై మంచి గాయకుడిగా మారుతాడు, అది పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పరిసరాల చుట్టూ ఉండేటువంటి క్లైమేట్ అంటే ఏంటి? ఆ గాత్రాన్ని మెరుగుపరుచుకోవడానికి అతను మంచిగా శిక్షణ తీసుకోవటం, అతనికి తగినటువంటి ప్రోత్సాహం లభిస్తూ అతను ప్రాక్టీస్ చేయటం వల్ల ఆ చుట్టూ ఉండేటువంటి అతని క్లైమేట్ అతనికి సపోర్టివ్గా ఉండటం వల్ల అతను ఏమవుతాడు, అతని వికాసం అనేది అనువంశికంగా లభించినటువంటి ఆ యొక్క గాత్రం అనేది ఆ చుట్టూ పరిసరాల్లో అతనికి సపోర్టివ్గా ఉండటం వల్ల, ప్రోత్సాహం లభించడం వల్ల, శిక్షణ తీసుకోవటం వల్ల అతను మంచి గాయకుడిగా అయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. సో మంచి గాయకుడు అవుతాడు. ఇదన్నమాట పరిసరాల ప్రభావం. అంటే వంశపారంపర్యంగా లభించేటువంటి శక్తి సామర్థ్యాలకి పరిసరాలు, చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, ఈ క్లైమేట్ అనేది అది హెల్ప్ అయితే, తోడ్పడితే ఈ పరస్పర చర్య యొక్క ఫలితమే వికాసము. అది పరస్పర చర్య ఫలితమే వికాసం, అదనమాట మెయిన్ పాయింట్. సో 7వది అంటే వికాసం అనేది అనువంశికత పరస్పర చర్య ఫలితం. అంటే వ్యక్తిలో సంక్రమించినటువంటి వంశపారంపర్యంగా లేదా తల్లిదండ్రులను సంక్రమించినటువంటి లక్షణాలు చుట్టూ ఉండేటువంటి పరిశ్రమల ద్వారా ఆ లక్షణాలకు మెరుగు పెట్టుకొని అతను మంచి వికాసాన్ని మంచిగా అభివృద్ధి చెందటమే అది వికాసం అన్నమాట. సో ఆ విధంగా వికాసం అనేది ఈ విధంగా కూడా జరుగుతుంది అనడానికి ఇదొక ప్రిన్సిపల్. సో వికాసం అనేక క్రమానుసారంగా అంటే శక్తి సామర్థ్యాలు పుట్టుకతో కొన్ని ఉంటే ఆ పరంగా కూడా వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మరొక విధంగా జరిగేటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా లభించేటువంటి ఈ వికాసం అనేది వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుండి, పూర్వీకుల నుండి సంక్రమించేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం మెరుగు పెట్టుకోవడం ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ని అనుసరించి మనం దాన్ని గుర్తించగలిగితే ఆ లక్షణాన్ని, దాన్ని మెరుగు పెట్టుకోవడం ద్వారా, ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మంచి పొజిషన్కి వెళ్తాం అన్నమాట. సో ఇది కూడా ఈ విధంగా కూడా వికాసం అనేది వృద్ధి చెందుతుంది. ఇది 7th ప్రిన్సిపల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్. సో ఇది 7వ ప్రిన్సిపల్. ఏంటి 7వ ప్రిన్సిపల్? వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం అన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? 7 చెప్పుకున్నాం. ఏంటి 7? ఫస్ట్ది వికాసం క్రమానుగతమైంది, 2 వికాసం అవిచ్ఛిన్నమైన నిరంతరం జరిగేటువంటి సంచిత ప్రక్రియ, 3వది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, 4వది వికాసం సర్వశక్తుల సమ్మేళనం, 5వది వికాసం 2 దిశానిర్దేశాలను కలిగి ఉంటుంది. సో 6వది ఏంటంటే అది సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలకి కొనసాగుతుంది. 7వది వికాసం అనువంశికత మరియు పరస్పర చర్య ఫలితాలను అనుసరించి జరిగేటువంటి ఒక ప్రక్రియ కూడా.
సో ఎనిమిదవది ఏంటంటే వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. ఏంటి వికాసమును ప్రాగుక్తీకరించడం అంటే ఏంటి అర్థం? వికాసాన్ని ప్రాగుక్తీకరించడం అంటే అర్థం ఏంటంటే ఊహించటం, అంచనా వేయటం, ఇలా జరగచ్చు అనేది మనం ముందే చెప్పడం, గెస్ చేయటం అంటాం కదా, అదనమాట ప్రాగుక్తీకరించడం అంటే అర్థం అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దశలో వికాస లక్షణాలను బట్టి రాబో దశలో లక్షణాలు మనం ముందే ఊహించగలం. అంటే మనం ఎట్లాగా అర్థం చేసుకోవచ్చు? శిశువు యొక్క ప్రస్తుత స్థితిని ఆధారం చేసుకుని అతడు ఎంత అభివృద్ధి చెందుతాడో మనం ప్రాగుక్తీకరించవచ్చు, అంటే అంచనా వేయచ్చు, గెస్ చేయొచ్చు, ఊహించవచ్చు, చెప్పొచ్చు. అంటే ఎట్లాగంటే సపోజ్ ఒక వ్యక్తి చిన్నపిల్లవాడు 10-12, ఇందాక పైన తీసుకున్న ఎగ్జాంపులే మనం ఒకళ్ళ కింద తీసుకుంటే ఓ 10-12 సంవత్సరాల పిల్లవాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా చక్కగా పాడుతున్నారు అనుకోండి, మంచి గాత్రం ఉండి చక్కగా పాడుతున్నారు అనుకోండి. సో చక్కగా పాడుతుంటే మనం ఏం చెప్పొచ్చు వాళ్ళ గురించి? సో వీళ్ళకి కనుక మంచిగా ట్రైనింగ్ ఇస్తే మంచి సింగర్ అవుతారండి. ఇది ప్రాగుక్తీకరించడం అంటే అట్లా అంచనా వేయటం, అలా ఊహించటం, అలా చెప్పటం, ఇదన్నమాట ప్రాగుక్తీకరించడం అంటే. ఒకడు మంచిగా ఆడుతున్నాడు అనుకో, మంచి ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ అనుకోండి, చక్కగా ఆడుతున్నాడు అనుకో, ఇతను కనుక మనం కాస్త ట్రైనింగ్ ఇచ్చి మంచి కోచ్ని పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తే ఇతను కూడా సచిన్ టెండూల్కర్ అంత గొప్పోడు అవుతాడండి. సో ఇది ప్రాగుక్తీకరించడం అంటే. అట్లా అయిపోవటం కాదు, అలాగ అయిపోతుందని మనం ముందుగానే అంచనా వేయటం, మనం ముందుగానే లెక్కించడం, ముందుగానే మనం ఊహించడం, ముందుగానే మనం అది నిర్ధారించి చెప్పటం అన్నమాట. దాన్ని ప్రాగుక్తీకరించడం అంటారు అన్నమాట. కాబట్టి ఆ వికాసాన్ని మనం ఆ విధంగా ప్రాగుక్తీకరించవచ్చు. దాన్ని మనం గుర్తించామనుకోండి, ఆ స్టామినా, అటువంటి వికాసం ఇతనిలో ఉందని మనం గుర్తించామనుకోండి, ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి అతను మంచి పొజిషన్కి వెళ్ళటానికి మనం తోడ్పడచ్చు అనమాట, సహాయం చేయొచ్చు, పైన చెప్పుకున్న పాయింట్ని బట్టి అలాగా. సో ఆ విధంగా మనం ప్రాగుక్తీకరించాలి. అంటే ఈ వికాసం అనేది ఏంటంటే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని మనకి బయటకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట, దాన్ని మనం గమనించాలి. సో దాన్ని బట్టి మనం ఏంటంటే అంచనా వేసి అతని ఫ్యూచర్ని మనం డిక్లేర్ చేయొచ్చు. ఫ్యూచర్కి తగినటువంటి ప్లానింగ్స్ తోటి మనం అడుగు ముందుకు వేయచ్చు. అది ఎనిమిదవది. ఏంటి ఎనిమిదవది? వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. అది. సో 9వ పాయింట్ ఏంటంటే, 9వ ప్రిన్సిపల్ ఏంటంటే వికాసం అన్ని దశల్లో కూడా ఒకలా ఉండదు. ఓకే, వికాసం అన్ని దశల్లో ఒకలాగా ఉండదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. అన్ని దశల్లో ఒకలాగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే శారీరక వికాసం శైశవ దశలో ఎక్కువగా, బాల్య దశలో తక్కువగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? శారీరక వికాసం సైజుగా, అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు పుట్టంగానే ఒక 3 కేజీలు 4 కేజీలు ఉంటాడు. అయితే సంవత్సరానికి అతను 10 కేజీలుగా బరువు పెరుగుతాడు అనమాట. ఒక 8 కేజీలు 9 కేజీలు 10 కేజీలు అంటే డబుల్ అమౌంట్ బరువు పెరుగుతున్నాడు అతను. ఎలాగా అంటే వికాసం ఎక్కువగా ఉంటుంది, శారీరక వికాసం అది ఎక్కువగా ఉంటుంది. అయితే బాల్య దశలోకి వచ్చిన తర్వాత 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరానికి చూస్తే అతను 1 కేజీయో 2 కేజీలో బరువు పెరుగుతాడు. అదేంటండి, మొదటి సంవత్సరం ఏమో 4-5 కేజీలు బరువు పెరిగినటువంటి వాడు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా పెరగాలి కదా, చాలా 10 రెట్లు బరువు పెరగాలి కదా. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే డబుల్ అమౌంట్ పెరిగినటువంటి వాడు 10 ఇయర్స్ ఉన్నప్పుడు 10 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. అలా అవ్వడం, తక్కువ 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు అవుతాడు అనమాట. ఏంటి వ్యత్యాసం ఏంటంటే అదే వికాసం. కాబట్టి అది వికాసం ఒకేలా ఉండదు అన్ని దశల్లో అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చిన్నప్పుడు త్వరగా పెరుగుతాడు, పెద్ద అయ్యేకొంది తక్కువగా పెరుగుతాడు బరువు. సో ఇది అన్ని దశలో ఒకలాగా ఉండదంటానికి వికాసం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సో అదేవిధంగా మనం సోషల్ నెట్వర్కింగ్ ప్రయారిటీ బేస్లో చూస్తే, అంటే సాంఘిక కోణంలో మనం కనుక చూస్తే, సాంఘిక కోణంలో చిన్నప్పుడు శైశవ దశలో ఉన్నటువంటి బిడ్డ చిన్నప్పుడు సాంఘిక విషయాల పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు, వికాసం అనేది తక్కువగా ఉంటుంది. అయితే పెరిగే కొంది ఎక్కువగా ఉండదు. బాల్య దశలోకి వచ్చేసరికి కొంచెం బెటర్గా ఉంటుంది, శైశవ దశలో కంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అదేవిధంగా యవ్వన దశలోకి వచ్చేసరికి ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ తర్వాత కౌమార దశ పెద్దవాడు అయిపోయేసరికి ఇంకా 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 బెటర్గా ఉంటుంది అనమాట. అంటే ఆ ఏజ్ పెరిగే కొంది ఏమవుతుంది, వికాసంలో మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే వికాసం అన్ని దశల్లో ఒకలాగా ఉండదు, ఇదనమాట. సో దిస్ ఈజ్ ద 9th ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. వికాసానికి ఇది 9వ నియమం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో 10వది మనం చూద్దాం. దిస్ ఈజ్ ద 10th ప్రిన్సిపల్ అండ్ లాస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఏంటి 10వది? వికాసం జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. ఏంటంటే వికాసం అనేది జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నిన్న చెప్పుకున్నాం, మొన్న చెప్పుకున్నాం. వికాసం అనేది జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ, అంటే నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. పుట్టినప్పటి నుండి పుట్టుకతో వ్యక్తి యొక్క వికాసం అనేది ప్రారంభం అవుతుంది. అయితే అది మరణం వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది, కంటిన్యూ. ఎప్పటి వరకు అంటే మనిషి చనిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది. సో అందుకే ఈ వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసం అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ.
అని చెప్పడం జరిగింది. జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ వికాసం అనేది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే వికాసంలో పురోగమనమే ఉంటుంది, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది, అంటే పెరుగుతూనే ఉంటుంది. ముందు వచ్చినటువంటి మార్పు కంటే బెటర్మెంట్ అవతల కనిపిస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి? వికాసంలో పురోగమనం ఉంటుంది, అంతేగాని తిరోగమనం ఉండదు. అంటే వ్యక్తి పుట్టిన తర్వాత పాకుతాడు కానీ ఫస్ట్, తర్వాత పాకుతాడు, తర్వాత మోకాళ్ళ మీద పాకుతాడు, తర్వాత నిలబడతాడు, తర్వాత పరిగెత్తాడు. ఇది పురోగమనం. అంతేగాని పాకినటువంటి పరిగెత్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ పాకడక, అంటే తర్వాత పాకటం, ముందు పాకటం, తర్వాత నిలబడటం, తర్వాత నడవటం, తర్వాత పరిగెత్తడం చేసినటువంటి వ్యక్తి పరిగెత్తడం చేసిన తర్వాత ఆడుకుంటాడు, ఆటలు గట్రా ఇంకేదన్నా చేస్తూ ఉంటాడు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ లేదు. అంతేగాని మళ్ళీ పాకటంతో మొదలు పెట్టాడుగా, అంటే తిరోగమనం కిందకు వస్తుంది. కాబట్టి అది జరగదు. అంటే దాని అర్థం ఏంటంటే వికాసంలో తిరోగమనం ఉండదు. తిరోగమనం ఉండదు అంటే అర్థం ఏంటంటే వికాసం అనేది విపర్య ప్రక్రియ కాదు, అది అర్థం. సో వికాసం అనేది దాంట్లో పురోగమనమే ఉంటుంది కానీ తిరోగమనం ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే వికాసం అనేది ఒక విపర్య ప్రక్రియ కాదు, అది దాంట్లో పురోగమనమే ఉంటుంది, తిరోగమనం ఉండదు, విపర్య ప్రక్రియ కాదు. అంటే వికాసం జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అడగచ్చు. వికాసం విపర్య ప్రక్రియ, వికాసం విపర్య ప్రక్రియ కాదు, ఎట్లాగా అడగచ్చు. ఏంటి వికాసం అనేది విపర్య ప్రక్రియ కాదు. విపర్య ప్రక్రియ కాకపోతేనే అది జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ అవుద్ది. ఒకవేళ విపర్య ప్రక్రియ అయితే జీవితాంతం జరిగేదిగా తిరోగమనం అవుద్ది అనమాట. కాబట్టి వికాసం తిరోగమనమా కాదు, వికాసం అనేది పురోగమనం, అంటే జరుగుతూనే ఉంటుంది అండ్ బెస్ట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వికాసం అనేది పురోగమనం, అందులో తిరోగమనం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఈ మూర్తిమంత వికాసం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద 10th ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ఏంటంటే వికాసం జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. సో ఇవ్వండి మరి వికాస సూత్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 10 ప్రాధాన్యమైనటువంటి 10 సూత్రాలు ఇవి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ అంటే మనం అర్థం చేసుకోగలిగినటువంటి వెరీ వెరీ ముఖ్యమైనటువంటి పాయింట్లు ఇవి. సో చివరి వరకు చూసినటువంటి వారికి ధన్యవాదాలు అండి, వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. మరి ముగించే ముందుకు ఒక్కసారి మళ్ళీ అన్ని ఈ వికాస సూత్రాలను ఒక్కసారి మళ్ళీ మనం నెవరు వేసుకుందాం. సో ఏంటి వికాస సూత్రాలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. సో ఏంటి ఆ వికాస సూత్రాలు? వికాసం అనేది క్రమానుగతమైంది, వికాసం అనేది అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగే సంచిత ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం సర్వశక్తుల సమ్మేళనం లేదా పరస్పర సంబంధాలు కలిగి ఉండేటువంటి ఒక ప్రక్రియ. వికాసం అనేది 5వ పాయింట్ ఏంటి? వికాసం అనేది 2 నిర్దేశ పోకడలను అవలంబిస్తుంది. 2 నిర్దేశ పోకడలు చిరపాద విముఖం, సమీప దూరస్థ వికాసం అనమాట. సో 2 నిర్దేశ పోకడలను అనుసరించి వికాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. 6వ పాయింట్ ఏంటి? వికాసం సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలు కొనసాగేటువంటి ప్రక్రియ. సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు. సో అది 6వ పాయింట్. 7వది ఏంటి? వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం. వికాసం అనేది అనువంశికత మరియు పరస్పర చర్య ఫలితం, అది 7వ పాయింట్. సో 8వది వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసమును ఏం చేయొచ్చు? మనం ప్రాగుక్తీకరించవచ్చు. సో 9వది ఏంటి? వికాసం అన్ని దశల్లో కూడా ఒకటిగా ఉండదు, ఎప్పటికీ వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు, ఇది 9వది. 10th ప్రిన్సిపల్ ఏంటంటే వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. 10th ఏంటి? వికాసం జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. దీన్ని మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఈ క్లాసెస్ ఎండింగ్ వరకు కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం ఈ పాయింట్ని. ఇవి 10 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో వికాసానికి సంబంధించినటువంటి 10 సూత్రాలు, ముఖ్యమైనటువంటి 10 నియమాలు ఇవ్వండి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, ఇన్ కేస్ రెండో బిట్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. సో మిస్ చేయకండి. సో చివరి వరకు విన్నందుకు థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాజ్ యూజువల్ మీరు సపోర్ట్ చేస్తేనే మాకు మంచి జోష్ ఉంటుంది. సో వ్యూస్ కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా అనుకున్నంత స్థాయిలో పెరగట్లేదు. సో మీరు సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటేనే వీడియో లైక్ అండ్ షేర్స్ జరుగుతూ ఉంటేనే మాకు మంచి జోష్ వస్తుంది. సో ఈరోజు ఒక క్లాసు కండక్ట్ చేస్తూ ఉన్నాం, మీ ద్వారా సపోర్ట్ లభిస్తే ఆ జోష్ ద్వారా ఏం చేస్తామంటే రోజుకి 3-4 క్లాసెస్ కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో ఎక్స్ట్రా టీచర్స్ని పెట్టుకొని మరి 3-4 క్లాసులు కండక్ట్ చేసి మీకు ఇన్ టైంలో ప్రతిదీ కూడా అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. సో మీరు సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్.